పరదాలమ్మ పరదాలు, డిజైన్ పరదాలు, మంచి పరదాలు. ఈ సీన్ క్లైమాక్స్ అనమాట. ఇక్కడైతే మనము ఈ సీన్లో అయితే మనం ఉంటాము, ఈ పొజిషన్లో అయితే మనం నిలబడి ఉంటాము. మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఇది అనమాట మన వీడు మా బొమ్మడి అనమాట. వీడు నేను కలిసి ఈరోజు ఏడుకొస్తున్నామంటే కొత్తగా రిలీజ్ అయిన అనుపమ పరమేశ్వరన్ పరదా మూవీ షూటింగ్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొని అయితే పోతా. ఈరోజు ఈ సినిమాలో మనం జూనియర్ ఆర్టిస్ట్కి అయితే చేసినాము. 4-5 ప్లేస్లలో మీకు అయితే నేను కనబడతా, మీరు చూడండి. నేను స్టోరీ దగ్గర కనిపిస్తుంటే కానీ ఏం చేస్తాం, వాళ్ళు మనల్ని జర జూమ్ అవుట్ చేసి వాడేసారు. వీడు నాకు ఓడియాడు. అదృష్టం ఉండాలరా, అంత సినిమాలో మనం స్క్రీన్లో రావడం అంటే పిల్లలు అనుకున్నావరా. బొమ్మడిది ఒక సీన్లో తీసేసిండు, మస్తు బాగా అనిపిస్తున్నది. ఆ సీన్ కోసం మస్తు వెయిట్ చేసిన. వీడియోస్ అది అసలు సినిమా స్కిప్ చేయకుండా మరీ చూసిన, తీసేది వాడేసిండు. అదేముందేమో లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అయితే ఉన్నాము. అది కూడా గా ప్లేస్లో ఉన్నాము, గా ప్లేస్లో ఉన్నాము. కావాల్సిన తీసేస్తారా. వీడియో అయితే చూడండి. మీకోసం కోనపూర్ అయితే పోతున్నాము. ఫస్ట్ పర్మిషన్ గుట్ట కాడికైతే పోతున్నాము. చాలో నడిపిస్తున్నాడు బాబాడిది. సరే మేము పర్మిషన్ గుట్ట కాడికి అయితే పోతున్నాము. పోయినాం కదా మీకు వ్యూ అయితే చూపిస్తాయి. షూటింగ్ తీస్తున్నారు, షూటింగ్ ప్లేసెస్ మీకు చూపిస్తున్నారు. మెయిన్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఎప్పుడు 22 ఆగస్ట్ 20 రిలీజ్ అవుతుంది సినిమా అయితే. సినిమా రిలీజ్ అయిపోయింది, టీజర్ కూడా వచ్చింది. మేము థియేటర్లో చూడంత మాకు అంత లేకుండే టైం ఏం చేస్తాం ఇక మనం అంత పనికి మాలం కానీ అట్లా కాదు. కానీ హైదరాబాద్ వాళ్ళు మనతో కాదు. అదే సంగారెడ్డిలో రిలీజ్ చేస్తే చూస్తుంటాం. సంగారెడ్డిలో కానీ వాళ్ళు ఉండవు. హైదరాబాద్ రిలీజ్ చేసి సినిమా అంత దూరం పోయి ఇట్లా చూడాలి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు పరదా సినిమా అయితే మనకు గూగుల్లో బప్పములు ఉంది, మళ్ళీ అట్లానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది. వెళ్ళి అలా చూసేయండి. సినిమా అయితే మజా ఉంటుంది, వేరే లెవెల్ సినిమా అయితే. చూసేయండి కదా సినిమా. ఏమరా అంతే చూసేయండి, మస్తున్న సినిమా. ఇగో మనమైతే ఫైనల్గా అయితే పర్మిషన్ గుట్ట కాడికి వచ్చేసినాము. ఇగో ఇది పర్మిషన్ గుట్ట అనమాట. మా ఊరు నుంచి ఒక 6 కిలోమీటర్ ఉంటుంది. ఇగో ఇదే టెంపుల్ అనమాట. ఈ సినిమాలో ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఏంటంటే శ్రీ శ్రీ జ్వాలాంబిక అమ్మవారి దేవస్థానంగా అయితే దీని పేరు అయితే మార్చేసిర్రు. ఏముండే ఫస్ట్ పార్వతీ పరమేశ్వరం గుట్ట తీసుకుపోయి శ్రీ శ్రీ జ్వాలాంబిక అమ్మవారి దేవస్థానంగా అయితే పెట్టేసిర్రు. ఇగో ఇదే జాగల జ్వాలమ్మ విగ్రహం అయితే ఉండే, ప్రజెంట్ అయితే లేదు, తీసేసి రాడికి వెళ్ళి. ఇగో ఇది మొత్తము సినిమా మొత్తం షూటింగ్ అంతా ఇక్కడైతే తీసిర్రు. ఇగో ఈ దేవునికి అడ్డంగా అయితే గోడ కట్టేసి అక్కడ ఒక కడాయిలా ద్వీపం అయితే పెట్టడం జరిగింది. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ సినిమా మొత్తం అయితే ఇక్కడనే తీసిర్రు. ప్రతి ఒక్క సీన్ ఇక్కడనే తీసిర్రు. అక్కడే ఆ అమ్మవారి విగ్రహం ఉండే, ప్రజెంట్ ఆ విగ్రహం అయితే లేదు, తీసి వేరే దగ్గర అయితే పెట్టేసిర్రు. నేను ఆ విగ్రహం దగ్గరికి అయితే మీకు తీసుకొని వెళ్తా. ఇక ఇది మొత్తం జాతర సీన్ ఇక్కడ. మళ్ళీ ఆ సాంగ్ ఇడంగా ఇక్కడ తీసిర్రు. ఆ సాంగ్ ప్లేస్ ఇడంగా నేను మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే అవన్నీ పెట్టేసిన చెక్కలు, ఆ గోడలు అడ్డం కట్టేసిన అవన్నీ తీసేసుకొని అయితే వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే షూటింగ్ కాగానే వెంబడే తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఇగో ఇదే ప్లేస్లో, ఈ ప్లేస్లో మొత్తం షూటింగ్ జరిగింది మొత్తం. ఇగో ఇదే ప్లేస్లో. ఇగో ఇదే ప్లేస్లో అనుపమ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే అనుపమ, కొమరయ్య తాత, మళ్ళీ వీళ్ళందరూ ఇగో మెట్ల మిగిలి నడుచుకుంటే కిందికి అయితే వస్తారు. ఇగో మనం ఇక్కడనే కొబ్బరికాయలు అయితే అమ్మినాం. ఇగో ఇది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో కొబ్బరికాయలు అమ్మినా నేను. ఇగో ఆల్రెడీ నేను ఈ ప్లేస్లో కనిపిస్తాను మీకు. ఇక మీకు జాతర సీన్ చూపెట్టాలి కదా. ఇగో జాతర సెటప్ మొత్తం చేసింది ఇక్కడనే చూడండి. ఇక ఈ ఏరియా మొత్తం ఇప్పుడు డస్ట్ వేసి జర వాన పడుట్లా మొత్తం గడ్డిలేసి ఇదైంది. కానీ ఇగో ఇదే ప్లేస్లో ఆ రంగుల రాట్నం ఇంకా 5-6 సీన్ మొత్తం ఆ జాతర సీన్ మొత్తం చేసింది ఇక్కడనే. ఎగ్జాక్ట్ ఇగో ఇదే ప్లేస్లో ఈ చెట్టు కాడ ఇదంతా ఆ పొదలు అయితే తీసేసిర్రు. అప్పుడు డస్ట్ కూడా లేకుండే. అప్పుడు రీసెంట్గా డస్ట్ వేసిర్రు. పని నడుస్తుంది పక్కకు, గుడి డెవలప్మెంట్ చేస్తారు, అందుకని చెప్పేసి డస్ట్ పోసిర్రు అక్కడ. ఇదే ప్లేస్ అంతా రంగురట్లం అయితే పెట్టిర్రు. మనమైతే ఇదే ప్లేస్ తిరిగినాము. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా చేసినాము. మనం ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్గా అయితే చేసినాము. అనుపమ పక్క వెళ్ళిపోతున్నా కానీ ఒక ఫోటో కోసం అయితే అడిగినా కానీ అన్న వాళ్ళైతే వద్దు అట్లా ఇయ్యరు.
కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, కాస్ట్యూమ్స్ తర్వాత అని చెప్పారు. కానీ దగ్గరకు పోతే అప్పుడు ఫోటోలో ఏం లేదు, నడు ఎక్కడ ఫోటో అని చెప్పేసి అది అన్నారు. ఫోటో తీసి ఏమవుతుండే వాళ్ళకు మొత్తం గమ్మత్ చేస్తారు వాళ్ళు. సినిమా మొత్తం తీసింది ఈ మర్రి చెట్టు కిందనే. ఈ మర్రి చెట్టు కింద మళ్ళా మర్రి చెట్టు అవతల. ఇప్పుడు నేను మీకు ఒక ప్లేస్ దగ్గర తీసుకొని పోతున్నా. ఏడికంటారా, ఆ విగ్రహం దగ్గరికి అయితే తీసుకొని పోతా. ఆ విగ్రహం తీసేసారు, అక్కడ నుంచి షూటింగ్ అయిన ఒక 2-3 రోజులకు తీసేసారు. ఇగో ఫైనల్గా అయితే మనం ఇగో ఈ విగ్రహం, ఇదే విగ్రహము, ఈ విగ్రహమే అనమాట. మొత్తం సినిమాల కర్మ కర్త క్రియ మొత్తం ఈ విగ్రహం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విగ్రహం పేరు వచ్చేసి జ్వాలాంబిక అన్నమాట. మూవీలో జ్వాలాంబికగా చూపించేది ఈ విగ్రహమే. మొత్తం పడదతో కప్పేసి అయితే ఉంటుంది. ఇగో ఈ విగ్రహమే మొత్తం సిమెంట్తో తయారు చేసిర్రు. ఇది తయారు చేయడానికి 2 months వరకు అయితే పట్టింది. అక్కడే తయారు చేసిర్రు. మళ్ళీ అటు నుంచి తీసుకొని వేరే వాళ్ళు అయితే అక్కడ వద్దు అని చెప్పంగా తీసుకొని వచ్చేసి వాళ్ళ సీన్లు అయితే పెట్టేసుకోరు. ఇక ఇదే విగ్రహం, వీడియోలోని విగ్రహం. ఇక మనం వచ్చేసి కోనాపూర్ అయితే పోతున్నాము. ఈ కోనాపూర్ అనే సినిమా మొత్తం తీసింది, ఆ ఊరు మొత్తం తీసింది ఈయన్నే. ఇక చూడండి, మీరు కొమరాత ఎట్లా వస్తాడో బాగా సైకిల్ మీద. ఇక ఇదే ఊళ్ళో, ఇదే స్పాట్లో మొత్తం ఆ సీన్ అన్నీ తీసింది. ఇక ఇదే ఊరు అనమాట. ఈ ఊరు వచ్చేసి కోనాపూర్ అనమాట. ఇక్కడనే 5-6 ఇళ్ళు అయితే వాడుకున్నారు. ప్రజెంట్ అయితే ఆ ఇళ్ళకి తాళం వేసి ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించే ఇల్లు ఎవరిదంటే మన కొమరాయ తాత అనుపమ్మల ఇల్లు చూపిస్తా. ఇక ఇది ఈ ఇల్లు వచ్చేసి ఇక ఇక్కడనే అనమాట. ఇంట్లోనే షూటింగ్ అయితే తీసిర్రు మొత్తము. ఇంటికి తాళం వేసుకుర్రు. ఇదే ఇల్లు మొత్తం. అనుపమ్మ వాళ్ళ ఇల్లు ఇదే మూవీలా. ఇక మా బొమ్మడిని అయితే రిస్క్ చేసి, మా బొమ్మడితోనే రిస్క్ కానీ మళ్ళీ మా ఊరిని అయితే తీసుకొని ఈ పొదలకి వెళ్ళి ఏరుకోతాం అనుకుంటారా. ముందు పొదలు బురదలకి ముంగడ చెట్టు కనిపిస్తుందా, మామిడి చెట్టు. మీకు మామిడి చెట్టు కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. కానీ సబ్స్క్రైబ్ బటన్ కనిపించేది, లైక్ బటన్ కనిపించేది, షేర్ బటన్ కనిపించేది. మీకు అది తప్ప మీకు అన్నీ కనిపిస్తాయి వేరే. ఏమున్నారు ఏమేమరు. ఇక మేము ఫైనల్గా అయితే మామిడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఇదే మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు కింద ఏం తీసిరంటారా, మామిడికాయలు తిన్నకి వచ్చారు అనుకుంటుంటారా. ఈ నుండి మీరే మా బొమ్మడి అని చెప్తుండే. పరదాలమ్మ, పరదాలు, డిజైన్ పరదాలు, మంచి పరదాలు. సారీ, ఉయ్యాల గట్టి పరదాలని డైలాగ్ కొట్టేది మెయిన్ ఇదే స్పాట్లో. దీనికి పట్టి ఉయ్యాల గట్టి ఆ డైలాగ్ అయితే ఇక్కడ ఉంది, మెయిన్ స్పాట్ ఇది. పక్కన అయితే సమాధి అయితే ఉంది. ఆ సమాధి ప్రజెంట్ లేదు, ఎందుకంటే ఇది మొత్తము అది ఏం చేసిన చెత్తలతో తీసి సమాధి అనమాట. అది డమ్మీ సమాధి అనమాట. రియల్ది కాదు అది. అనుపమ వాళ్ళ అమ్మ సమాధి అనమాట అది. అప్పుడు ఏంటంటే మొత్తము పంట అయితే ఏమి వేయలేదు. ఇప్పుడైతే పంట వేసేది కాబట్టి మీకు దున్ని కొంచెం వీలైతే ఉండదు. మేము రానికైతే చాలా రిస్క్ చేసినాం వీటికి, ఎందుకంటే మొత్తం వర్షం పడ్డది కాబట్టి మొత్తం బురద మొత్తం వాన పడి మొత్తం బురద దిగుతున్నది. అయితే మొక్కల కాడ దిగుతున్నది. ఇది ఫైనల్గా చెట్టు అయితే అది. ఆ పరదాలని డైలాగ్ కొట్టింది ఇదే ప్లేస్. ఉయ్యాలు ఇక్కడ కట్టేసింది అనమాట. ఇది ఆ మామిడి చెట్టు అయితే ఇది. ఏం రారే దస్తగిరి. ఇక మొత్తం బురదనే ఉన్నది. ఇదే చెట్టు అనమాట. ఆ చెట్టు మొత్తం పంటేసారు కాబట్టి జర మాకు దొరకడానికి చాలా ఇబ్బంది అయింది. చెట్టు ఇది రానికి కూడా ఇంకా చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇక దిగుతున్నది. వీడి దాకా అయితే వచ్చినాము. 4 మక్క పుట్టలు అయితే దెంకొని పోతాము. సేవలు జర ఎవరు ఏమనుకోండి. ఆ ఓ చెట్టు అయితే ఆడున్నది, అది మక్క పుట్టలు ఉన్నాయి.
ఇక మామిడి అడుగుతున్నాడు. పరదా సినిమా షూటింగ్ ప్లేస్ అయితే ఇవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని వచ్చేసి గంగారం పోరగాళ్ళు. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ఉండంట. నమస్తే.